చెప్పండి సార్. స్వామి ఈ శరణయ్యప్ప, స్వామి శరణం స్వామి. నా పేరు హిమావెంకట శివప్రసాద్ స్వామి. ఆలయ కమిటీకి ధర్మకట్టల మండలి ప్రెసిడెంట్ స్వామి నేను. అలాగే మన స్వాములు ఈ గుడి గురించి కొద్దిగా ఏమన్నా చెప్పండి స్వామి అంటే దాన్ని మొత్తం వివరిద్దామనే ఆలోచనతో నేను వీడియో చేస్తున్నాను స్వామి. ఇక్కడ 2014లో శంకుస్థాపన చేయడం జరిగింది స్వామి ఈ దేవాలయాన్ని. అలాగే సుబ్బోధాని గారితో ఇక్కడ శంకుస్థాపన చేయించాను స్వామి. తర్వాత 2016లో గుడి ఓపెన్ చేశాను స్వామి. అదే సుబ్బోధాని గారే ఉన్నారు అప్పుడు కూడా, ఓపెనింగ్ కూడా. అక్కడి నుంచి దినదిన అభివృద్ధిగా మన దేవాలయం ఎలుగొందుతుంది స్వామి. ఈ చుట్టుపక్కల నుంచి దగ్గర 20-30 గ్రామాల నుంచి ఇక్కడ గుడి చూస్తానికి వస్తున్నారు స్వాములు. విజయవాడకే అత్యంత సమీపంలో 7 కిలోమీటర్ల దూరం స్వామి విజయవాడకి. ఈ గుడి ఇంత దగ్గరగా ఉంది, కొద్దిగా మేము కూడా డెవలప్ చేయాలని ఆలోచనతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం స్వామి. 2018లో అన్నదానం స్టార్ట్ చేశాను స్వామి. అన్నదానం ఆ రోజు ఒక 60 మందితో స్టార్ట్ చేశాను స్వామి. బుధవారం పెడదాం అనుకున్నాం. అలాంటిది బుధవారం ఒకరోజు కాదని ఆలయ కమిటీని అందరినీ కూర్చోబెట్టి చిన్న మీటింగ్ వేసి అన్నదానం స్టార్ట్ చేశాం స్వామి. అన్నదానం స్టార్ట్ చేస్తే ఆ రోజు 60 మందితో స్టార్ట్ చేశాం. ఈరోజు 500 దాకా అయింది స్వామి. ఆలయం మనకి అన్నదానం కోసమని ప్రత్యేకంగా ఒక షెడ్ కూడా నిర్మించడం జరిగింది స్వామి. ఇక్కడికి వచ్చే స్వాములకు వచ్చేపాటికే అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి స్వామి. బాత్రూమ్లు ఉన్నాయి, రూమ్లు ఉన్నాయి, షెడ్లు ఉన్నాయి. పడుకోవడానికి ఇబ్బంది లేకుండా స్వాములు ఇరుముళ్ళు ఇచ్చుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 18 మెట్లకి ఇత్తడి తొడిగి వేయించాను స్వామి. ఒక్కొక్క మెట్టుకి 25,000 రూపాయలు కలెక్ట్ చేశాం స్వామి. కలెక్ట్ చేసిన 12 గంటలు 1 గంట ఆ టైంలో మనం ఎనాక్ చేస్తే స్వామి 4 గంటలకల్లా 20 పేర్లు వచ్చినాయి స్వామి. అంత పవర్ఫుల్. మా ఇక్కడ బాగా స్వామిని నమ్మి పూర్తిగా మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది అవుతుంది స్వామి. మీరు ఒకసారి ఈ టెంపుల్ని దర్శించి ఈ దేవాలయాన్ని చూసి అయ్యప్ప స్వామి కృపకు పాత్రుడు కావాలని కోరుతున్నాం స్వామి. అలాగే మనకి ఇక్కడ నవంబర్ 5వ తారీఖు నవంబర్ 6 నుంచి డిసెంబర్ 26 దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. అదేవిధంగా తర్వాత డిసెంబర్ 5వ తారీఖున ఇక్కడ పడి పూజ జరుగుతుంది స్వామి. మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి. ఈ సంవత్సరం మురళీ నంబూదిరి గారు, అలాగే భజన చేసే స్వామి వచ్చేపాటికే ఏమర్ శ్రీని గారు స్వామి. అదేవిధంగా శబరిమలలో మనకి జ్యోతి దర్శనం ఏ విధంగా అయితే జరుగుతుందో మకర సంక్రాంతి రోజు ఎదురుగా ఉన్న మన అభయాంజనేయ స్వామి గుడి పక్కనే ఉన్న కొండపైన జ్యోతి దర్శనం చేపిస్తారు స్వామి. దీనికి ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలే కాదు స్వామి, మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ పక్కన అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు స్వామి. ఈ విధంగా ఒక కేరళలో తప్పితే 2వ దేవస్థానంగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతుంది స్వామి ఈ దేవస్థానం. ప్రతి ఒక్కళ్ళు మకర సంక్రాంతి రోజు వచ్చి స్వామిని ఇక్కడే దర్శించుకోవచ్చు. శబరిమల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఎన్నో ఇక్కట్లు పడుతున్నాం స్వామి. మనం ఆ ఇబ్బందులు ఏమి లేకుండా కూడా ఇక్కడే మనం స్వామిని దర్శించుకొని ఇరుముడు చెల్లించుకోవచ్చు స్వామి. రోజు స్వాములు వస్తున్నారు, ఇరుముళ్ళు ఇస్తున్నారు. ప్రస్తుతానికి అంతా బాగుంది స్వామి. స్వామి ఏ శరణం అయ్యప్ప, స్వామి శరణం.